2,70,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? 50,000 ఉద్యోగాలు ఆర్టీసీలో, 1,65,000 ఉద్యోగాలు పైచిలకు సచివాలయ వ్యవస్థలో, విద్యాశాఖలో, వైద్య శాఖలో, పోలీస్ శాఖలో అనేక ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా ఈ విధంగా డబ్బా కొట్టుకోవాలి. ఈ డబ్బా రాయిళ్ళకే ఈ డబ్బా సరిపోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు భలే దొరికారు. చేసేదంతా దోపిడీ, చెప్పేదంతా బోగస్. బోగస్ తప్ప నిజాలు మాట్లాడేటటువంటి అలవాటు లేదు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ ఏదో ఒక సభలో చూశాను నేను అబద్ధం చెప్పానా, చెప్తానా అని అడుగుతున్నాడు. నీ జీవితంలో నిజం ఎప్పుడు చెప్పావండి చంద్రబాబు గారు? ఏ రోజన్నా చెప్పావా? ఏదో శాపం ఉన్నట్టు ఆ నిజం చెప్తే తల 100 ముక్కలు అవుతుందని ఎవరికో శాపం ఉన్నట్టు బహుశా మీకు కూడా నిజం చెప్పకూడదని ఒక నిబంధన ఉన్నట్లుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఫ్లెక్సీలు వేస్తున్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద. నువ్వు డబ్బా కొట్టుకుంటూ వేసుకున్నావు సరే, మా నాయకుడి ఫోటో ఎందుకు వేస్తున్నావు? ఇక్కడ ఎందుకు వేయిస్తున్నావు? రేపటి నుంచి మేము కూడా వేయిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. నీ కేసులకు భయపడం, నీ ఉడతూపులకు భయపడం, నువ్వు చేసేటటువంటి దుర్మార్గపు రెడ్ బుక్ అనేటటువంటి బ్లడ్ బుక్కు భయపడం, నువ్వు పారిస్తున్నటువంటి రక్తపు టేరులు ఈ రాష్ట్రంలో, ఆడబిడ్డల మానభంగాలు, మహిళలపై అఘాయిత్యాలు, కుప్పంలోనే చెట్టుకు గట్టేసి మహిళను కొట్టారంటే రక్షణ ఉందా? రాజమండ్రిలో ఒక మహిళ మీద, ఒక విద్యార్థి మీద, ఒక మెడికో మీద ఒక వ్యక్తి కారుని తల మీద పోనిచ్చి చంపివేస్తే అమ్మాయి చనిపోయిందాకా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక్కడు బోలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారు చెల్లించిపోయి ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి చంద్ర, మీరు వెళ్ళిరండి హైదరాబాద్ అని మమ్మల్ని పంపించి వైద్యానికి సహాయం చేద్దాం, వారికి అండగా నిలబడదామని మమ్మల్ని పంపించారు. మేము వెళ్ళాం. ఒక్కరికి హోంమంత్రికి కానీ ఎవరికి కూడా చలనం లేనటువంటి మొద్దు ప్రభుత్వం ఈ పని చేస్తే నీ తప్పుల మీద, నువ్వు చేస్తున్నటువంటి అరాచకాల మీద, మీరు ఆడిస్తున్నటువంటి పేకాట క్లబ్బుల మీద, మీరు అమ్మిస్తున్నటువంటి నారావారి సారా షాపుల మీద, మీరు చేయిస్తున్నటువంటి మట్టి కుంభకోణాల మీద, ఇసుక కుంభకోణాల మీద నీ ఫోటోలు కూడా వేసి మేము కూడా వేస్తాం. ఈ విధంగా మా నాయకుడిని మీరు అవమానపరిస్తే అంతగా 10ంతలు అవమానపడతారు. తస్మాత్ జాగ్రత్త. ఇమీడియట్ ఇట్లాంటి పిరికి పంద చర్యల్ని మానుకోవాలి, లేకపోతే నేనే వేయిస్తా, నా నియోజకవర్గంలో వేయిస్తా. 16,000 ఉద్యోగాలు ఇచ్చి పనికి మాలినటువంటి పని చేసి 30,000 పైచిలకు కంప్లైంట్లు వచ్చాయి ఈ డిఎస్సి మీద. ఇంతకు మించి చేతగానితనం, అనర్హత, అసమర్థత ఉంటుందా నారా లోకేష్? 16,000 ఉద్యోగాలకి 30,000 కంప్లైంట్లా? 32,000 మంది ఫిర్యాదులు ఇచ్చారయ్యా డిఎస్సి మీద జరిగినటువంటి అక్రమాల మీద. అందినయా లేదా? మీ డిపార్ట్మెంట్కే కదా అందింది. మరి ఏ ఫిర్యాదు మీద స్పందించారా? స్పందిస్తే ఏమి స్పందించారు? ఇదే డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. దీన్ని వీళ్ళు అర్థం మార్చారు. నారా వారు డైనింగ్ సెలక్షన్ కమిటీగా మార్చేశారు. డైనింగ్ టేబుల్ మీద అబ్బా కొడుకులు కూర్చుంటారు, తోడల్లుని ఒకవైపు, తోడు ఎమ్మెల్యేని ఇంకొకరి వైపు, 10 మంది తన వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కూర్చొని పెట్టుకొని డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ చేయలేదు, దీన్ని డైనింగ్ టేబుల్ మీద సెలెక్ట్ చేసినట్టుగా ఉంది. ఖోఖోలో, సాఫ్ట్ బాల్లో ఏందండి ఉద్యోగాలు? ఒకరేమో మీ ఎమ్మెల్యే కోన రవికుమార్ 38 ఉద్యోగాలు ఇస్తాడు, ఒకరేమో నారా లోకేష్ గారి తోడల్లుడు భరత్ గారు ఎంపీ గారు 39 ఉద్యోగాలు ఇస్తారు. ఏ అర్హత అయ్యా అంటే కేవలం అర్హత ఏంటి? తెలుగుదేశం పార్టీకి మూటలు చెల్లించినందుకేమో అనిపిస్తుంది. ఎందుకంటే టెట్ రాయాలి, అర్హత సాధించాలి, క్వాలిఫికేషన్ ఉంటేనే
క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించగలుగుతారు తరాల వారికి, భావితరాల భవిష్యత్తు అయినటువంటి బిడ్డలకి ఎడ్యుకేషన్ అందించాలి అంటే, వారిని తయారు చేయాలి అంటే, భావితరాల భవిష్యత్తుగా వారిని నిలబెట్టాలి అంటే అర్హత కలిగినటువంటి వారిని సెలెక్ట్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. ఆటల్లో పోటీ చేసిన వాళ్ళు కాదు వీళ్ళు, పోటీ చేసినట్టు సర్టిఫికేట్ తెచ్చుకున్నవాళ్ళు. మామూలుగా కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రాలా డిఎస్సిలో. లంచాలు ఇచ్చినటువంటి కొంతమందికి, వీళ్ళు ఇష్టమైనటువంటి లవ్ చేసినటువంటి వాళ్ళకి, లాయల్టీ పే చేసినటువంటి వాళ్ళకి ఎల్ లెటర్స్ ఇచ్చారు. ఈ ఎల్ అంటే మీరు చాలా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అది కాల్ లెటర్ కాదు, వీళ్ళు నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చిన ఎల్ లెటర్స్ ఇవన్నీ. ఒకటా రెండా? నిజంగా డిఎస్సి నియామకాలు జరగాలంటే ఎలా జరగాలి సార్? దానికి ఒక 5-6 అంచెల వ్యవస్థ ఉంది. ఎస్సీఈఆర్టీ ఉద్యోగి నవీన్, ఈ ఎస్సీఈఆర్టీ ఉద్యోగి నవీన్కి మొట్టమొదటి ర్యాంక్ వచ్చింది, నిజమా కాదా? ఇది నువ్వు నిర్వహించినటువంటిదే కదా నారా లోకేష్, నీ నిర్వాకమే కదా ఇది. ఇవాళ ఫ్లెక్సీలు వేయిస్తున్నావే, ఇది నీ నిర్వాకం కాదా? ఈ నవీన్ అనేటటువంటి వ్యక్తికి మొదటి ర్యాంక్ వస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలా? ఏం కారణం చూపిస్తున్నావు? సెలక్షన్లో కౌన్సిలింగ్కి తను ఎందుకు పిలవలేదు? ఎందుకు కౌన్సిలింగ్ నుంచి తప్పించావు? ఎందుకంటే ఎస్సీఈఆర్టీలో పరీక్షా పత్రాలని తయారు చేస్తారు. ఆ పరీక్షా పత్రాలు తయారు చేసి టీసీఎస్కి ఇస్తారు, వారు అప్లోడ్ చేస్తారు. ఈ ప్రశ్న పత్రాలు తయారు చేసేటటువంటి ఎస్సీఈఆర్టీలో ఉద్యోగిగా ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఇతను నవీన్. అతను రాస్తే అతనికి టాప్ ర్యాంక్ వచ్చి ఉద్యోగం రాలేదంటే దాని అర్థం ఏంది? ఆయన పరీక్ష పత్రం లీక్ చేశారనేటటువంటి అనుమానం ప్రభుత్వానికి ఉంది, స్పష్టమైపోతుంది. అందుకే కదా ఇవ్వలేదు. ఒకవేళ అర్హతే లేదు అనుకుంటే ఏమయ్యే, మీకు ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా, అన్ని వ్యవస్థలు కూడా పనిచేస్తుంటే సక్రమంగా, తనకి అర్హత లేదని ముందే గమనించేవాళ్ళు కదా. ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2 ఎస్సీఈఆర్టీ ప్రశ్న పత్రాలని తయారు చేయటం, టీసీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, ఏపీ సిఎఫ్ఎస్ఎస్ అప్లికేషన్ని వెరిఫికేషన్ చేస్తుంది, సాప్ వెరిఫికేషన్ చేస్తుంది. అలాగే డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అధికారులు, ఎడ్యుకేషన్ అధికారులు సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే ఉద్యోగిగా ఉన్నాడో తన ఆధార్ ఇచ్చి ఉంటాడా? తన పాన్ కార్డు ఇచ్చి ఉంటాడా? ప్రతి నెల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి తనకి జీతం పోతుందా? అంటే అన్ని రకాల ఆధారాలు మీ దగ్గర ఉన్నా కూడా టేబుల్ కింద చేతులు మారి, చేతులు తడిపిన వాళ్ళకి పేపర్లు పలహారాలు పంచినట్టు పంచున్నారు. అతను ఒక్కడేనా, లేకపోతే ఇంకా చాలా మందికి కూడా పంచారా? ఇది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా ప్రశ్న పత్రాలు అప్లోడ్ చేసినటువంటి దానిలో ఇతని పాత్ర ఏంటి? ఏ సర్వర్లో అప్లికేషన్ అప్లోడ్ అయింది, ఆ సర్వర్ ఎందుకు రిజెక్ట్ చేయలేదు? ఇతను ఉద్యోగి అయి ఉంటే ఎన్ఓసి లేకపోతే రిజెక్ట్ అవ్వాలి కదా. ఇతను ఉద్యోగం చేస్తున్నాడు అని, అది చాలా కాలం నుంచి ఉద్యోగం చేస్తున్నాడని తెలిసే ఉంటుంది కదా. అంటే ఉన్నటువంటి వ్యవస్థల్లో కోఆర్డినేషన్ లేకపోవడం, వ్యవస్థల్ని నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన లోకేష్ గారికి అవగాహన లేకపోవడం, వాటి మీద శ్రద్ధ లేకపోవడం. ఈరోజు రాష్ట్రంలో కానీ మనం చూస్తే స్కూల్లో చిన్నపిల్లలు చదివేటటువంటి స్కూల్స్లో బొద్దింకల భోజనాలు మనం గమనించాం. గతంలో తాగడానికి మంచినీళ్లు లేక గిరిజన బిడ్డలు హాస్పిటల్ పాలై చనిపోయినటువంటి సంఘటనలు చూసాం. విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్, స్కూళ్లలో, గవర్నమెంట్ స్కూళ్లలో గణనీయంగా తగ్గిపోతున్నటువంటి చేరికలు,
ఒక్క స్కూల్కి ₹1 ఖర్చు చేయకుండా 2 సంవత్సరాలు నడిపినటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ ఈ వ్యవస్థల లోపాలు కాదా? డిఎస్సిలో నేను ఉద్యోగం ఇప్పిస్తానని ఒక గవర్నమెంట్ సింబల్ పెట్టుకున్నటువంటి వ్యక్తి వీడియో వైరల్ అయింది. అతను మాట్లాడుతున్నాడు, 15 లక్షలు ఇస్తే నేను డిఎస్సిలో ఉద్యోగం ఇప్పిస్తానని. ఎందుకు అతని పేరు నమోదు చేయలేదు? అతని మీద కేసు ఎందుకు పెట్టలేదు? అన్నోన్ పర్సన్గా మీరు ఎందుకు నోటిఫై చేశారు? అంటే ఆ పర్సన్ మీ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, మీ లోపాలు బయటపడుతున్నాయి కాబట్టి, మీ లోపాలు బయట పడకుండా కవర్ చేసుకోవాలి కాబట్టి అన్నోన్ పర్సన్గా తనను పక్కన పెట్టాడు. ఒక్క పథకం సాధించినటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకుండా వీళ్ళిద్దరూ సర్టిఫికేట్స్ ఇచ్చి, ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చి పార్టిసిపేట్ చేస్తే మళ్ళీ పథకం సంపాదించి ఉద్యోగాలు పెట్టారనుకుంటారేమో. ఆ సాఫ్ట్ బాల్లో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తికి ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అవినీతి ఇంకోటి ఉంటుందా? ఈ 1వ ర్యాంక్ వచ్చినటువంటి అబ్బాయికి ఉద్యోగం ఇవ్వకపోవడమే దీనిలో తప్పులు దొర్లాయని చెప్పడానికి ప్రధానమైన కారణం, ప్రధానమైనటువంటి ఆధారం. 32,000 మంది తప్పులు జరిగాయని ఫిర్యాదులు ఇవ్వడం మరొక ఆధారం. ఎమ్మెల్యే, ఎంపీ, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు చైర్మన్లుగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థలో 75 పైచిలకు ఉద్యోగాలు ఇవ్వడం అమ్ముకున్నారని చెప్పడానికి ప్రధానమైనటువంటి బలం. ఈరోజు విద్యార్థుల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద. రోడ్ల మీదకి నారా లోకేష్ గారు రాజీనామా చెయ్యాలి అని పిల్లలు, బిడ్డలు బయటకు వచ్చేసి ధర్నాలు చేస్తున్నా, పీస్ఫుల్ ప్రొటెక్షన్స్ చేస్తున్నా కేసులు పెట్టి వేధిస్తున్నారు తప్ప ఈ మొద్దు ప్రభుత్వానికి, మొండి ప్రభుత్వానికి, గుడ్డి ప్రభుత్వానికి బుద్ధి రావట్లా. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీ కూటమిలో భాగస్వామి అయినటువంటి బీజేపీ పార్టీ కేంద్ర మంత్రియా, నీట్ పేపర్ లీక్ అయితే బాధ్యత వహించి రాజీనామా చేస్తే మరి అదే ఫార్ములా మీరు కూడా ఇక్కడ పాటించాలి కదా. ఇన్ని అవకతవకలు జరిగి ఇన్ని ఆధారాలు బయట ఉంటే మీరు మాట్లాడరా? మీరు స్పందించాల్సినటువంటి అవసరం లేదా? ఇవన్నీ కూడా జీవోలండి. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47.